హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. గత కొద్ది రోజులుగా ఒక సినిమా మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది మనందరికీ తెలుసు, పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్న కాంచెల్లి ఈ చర్చ అయితే మొదలైంది. రీసెంట్గా ఆ సినిమాకి ఒక ప్రెస్ మీట్, అంటే నేషనల్ వైజ్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో దీంట్లోకి అప్పటికే డేట్ ఏంటా అని కన్ఫ్యూజింగ్ ఉన్న టైంలోనే ఇంకొక ఇష్యూ బయటపడింది అనమాట. అదేంటంటే డిఎస్పి ప్రసాద్, అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు, డిఎస్పి గారు మనందరికీ తెలిసిందే. పుష్ప 1కి ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు, మనం చూసాము, అది చాలా ఎంజాయ్ కూడా చేసాం. అది మనకి చాలా బాగా కనెక్టింగ్ అనిపించింది అనమాట. ఈవెన్ క్లైమాక్స్లో పుష్ప 1 క్లైమాక్స్లో ఆయన చేసేటువంటి బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఈ పుష్ప 2కు సంబంధించి ఏంటంటే, పుష్ప 2కు సంబంధించి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం డిఎస్పి గారు చేయట్లేదు, తమన్ గారు చేస్తున్నారు. అంటే తమన్ గారికి ఇచ్చారనమాట ఇది ఛాన్స్. అయితే ఏంటంటే బేసిక్గా ఎప్పుడైనా కానీ, అంటే ప్రతి సినిమాకి డిఎస్పి గారు ఆల్మోస్ట్ ఆయన బీజిఎం కానీ లేకపోతే సాంగ్స్ కానీ కంప్లీట్గా ఆయనే చేస్తారు. బట్ పుష్ప 2 విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, పుష్ప 2కి బీజిఎం తమన్ గారికి ఇచ్చారు. అండ్ బీజిఎం అజనీష్ లోక్నాథ్ గారు, ఇక చాలా పేర్లు వినపడ్డాయి. బట్ తమన్ గారు అయితే అఫీషియల్గా కూడా రీసెంట్గా బాలకృష్ణ గారి మూవీలో అనౌన్స్ కూడా చేశారు. దాని గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు ఆయనని. సరే, అది వేరే విషయం పక్కన పెడితే ఏంటంటే, ఇప్పుడు పుష్ప 2కి ఏంటంటే బీజిఎం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది ఇక తమన్ గారు ఇస్తున్నారు, డిఎస్పి గారు సాంగ్స్కి అని చెప్పి ఇస్తున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నిన్న చెన్నైలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ చెన్నై ఈవెంట్ ఏంటంటే, చెన్నై ఇప్పుడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ టైప్లో ఒక ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో పెట్టారు. చెన్నైలో పెడితే అక్కడికి డిఎస్పి గారు కూడా రావడం జరిగింది. అయితే డిఎస్పి గారు కొన్ని మాటలు వింటూ ఉంటే ఏంటంటే, మనకు బేసిక్గా ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇన్ కేస్ ఆయనకి డెఫినెట్గా ఆయనకి బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి. ఆయనకు ఈవెన్ ఏంటంటే రీసెంట్గా ఆయన కాన్సర్ట్ కూడా జరిగింది. దానికి సంబంధించినది ఏంటంటే, అది కూడా ఆయన దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల, ఇన్ కేస్ ఆ టైం అనేది అటు ఎక్కువగా తీసుకోవడం వల్ల, సో ఇక్కడ పుష్ప 2కి టైం సరిపోలేదు. సో అందుకనే తమన్ గారిని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో దాంట్లో భాగం కూడా ఆయన కూడా చాలా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారని తెలిసింది. అయితే నిన్న డిఎస్పి గారు మాట్లాడిన విషయాలు ఏంటంటే, అక్కడ సో మనకు ఏదైనా ఏంటంటే, మనకు అడిగింది ఏంటంటే అది అడిగి తీసుకోవాలి, మనకు కావాల్సింది ఉంటుంది. ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు కానీ, లేకపోతే యాక్టర్స్ విషయంలో పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అడిగి తీసుకుంటేనే మనకు తెలుస్తుంది కదా. ఇన్ కేస్ వాళ్ళకు అవతల వాళ్ళకి చెప్పకుండా ఏం తెలుస్తుందని ఆయన కొన్ని డైలాగ్స్ చెప్పాడు. ఆ డైలాగ్లో మనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా కానీ అంటే ఆయన ఇన్ కేస్ ఆ కాన్సర్ట్ కానీ లేకపోతే ఇది డిసెంబర్ 5th అనేది ముందుగానే అనౌన్స్ చేసి ఆయనకు ఒక టైం చెప్తే మేబీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చేమో. అంటే ఈయన కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, దానికి తగ్గట్టు ఆయన స్కెడ్యూల్స్ ఏమన్నా చేసుకొని ఉండొచ్చు. కానీ కాకపోతే ఇక్కడ ఏమైందంటే, ఆయనకు ఈవెన్ డేట్ చెప్పకుండా మేబీ ఈ టైంకి కావాలి అని చెప్పేసి ముందుగా, అంటే లాస్ట్ మినిట్లో చెప్పేసరికి ఇంకా ఇన్ కేస్ ఒక 15 days టైం ఉంటుంది. ఆ 15 daysలో డెఫినెట్గా అంత పెద్ద సినిమాకు బీజిఎం చేయాలంటే అసలు ఎవరి వల్ల కాదు. సో అందుకని ఆయన కూడా చాలా ఈజీగా వేరే వాళ్ళని అప్రోచ్ అవుతారన్న యాక్సెప్ట్ చేశారనమాట. ఎందుకంటే అది అంత పెద్ద సినిమా, అండ్ నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. సో ఇప్పుడు దీనికి మళ్ళీ సీక్వెల్ కూడా దానికంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు డెఫినెట్గా. సో అందుకని ఆయన కూడా తమన్ గారికి ఇస్తే నో అబ్జెక్షన్ చెప్పారు. ఆయన ప్రొడ్యూసర్తో చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన అఫ్కోర్స్ అంటే నా మీద వాళ్ళకి లవ్ ఉంటుంది, ఆ లవ్ ఉన్నా కానీ ఏమైందంటే ప్రేమ ఉన్న చోటే కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ విషయంలో మాత్రం కంప్లైంట్స్ ఎక్కువగా వినబడ్డాయి నాకని చెప్పేసి అయితే అన్నారు. అంటే ఇన్ కేస్ ఏంటంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్ మనకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ మేబీ ఆయన ఆల్రెడీ చెప్పుండొచ్చు, నాకు ఆల్రెడీ టైము ఇలా కాన్సర్ట్ ఉంది, సో టైం ఉండదు అని చెప్పి. బట్ ఈయనకు టైము ఎప్పుడో చెప్తే డెఫినెట్గా నేను అప్పుడు అందించేవాడినేమో, లేకపోతే డే అండ్ నైట్ కష్టపడి మీకు ఏదైతే అవుట్పుట్ కావాలో అది డెఫినెట్గా నేను ఇచ్చేవాడినేమో అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే ఏంటంటే దీంట్లో వీళ్ళు అది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారు, ఈవెన్ ప్రీవియస్గా చేసినటువంటి సినిమాలు కూడా డిఎస్పి గారు ఇచ్చినవి. ఇప్పుడు భరత్ అనే నేను కానీ, శ్రీమంతుడు కానీ, రంగస్థలం కానీ, ఇవన్నీ మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన సినిమాలే. దీనికి మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే. సో ఆ సినిమాలన్నిటికీ బీజిఎంతో పాటు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్కి ఆయన కంపోజ్ చేశారు. చాలా పెద్ద హిట్ అయ్యాయి కూడా అవి. ఈవెన్ ఇప్పటికీ కూడా మనకు మంచి ఒక ఫీల్ ఉంటుందన్నమాట సాంగ్స్ వింటుంటే. ఈవెన్ మెలోడీ కానీ, మాస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఏదైనా కానీ. ఇక్కడ ఏంటంటే మేబీ టైం మీరు ఇస్తే అట్లీస్ట్ ఈ టైం వరకు నాకు కావాలి అని చెప్పితే నేను ఒకళ్ళ ఇచ్చేవాడినేమో అని అయితే అన్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో చెప్పడం వల్ల అది కూడా నా వల్ల కాలేదన్నారు. అందులో భాగంగానే నా మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ కొన్నిసార్లు ఏంటంటే అది మన చేతిలో ఉండదు. ఈవెన్ 15 days టైం ఉంది కాబట్టి. సో డెఫినెట్గా నేను వేరే వాళ్ళ అప్రోచ్ అయినా పెద్ద అయినాను, కాకపోతే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి నా మీద అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట. సో దీనికే ఏంటంటే చాలామంది కూడా కొన్ని ఛానల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో చాలా యాంటీగా నడుస్తుందన్నారు. బట్ డెఫినెట్గా ఇన్నర్గా ఆయనకి ఏంటంటే కొంచెం ఏదో ఎక్కడనో
చిముక్కు అని ఉంటుందన్నమాట. మేబీ అందుకనే ఆయన అలాంటి మాటలు మాట్లాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్టేజ్ విషయంలో కూడా స్టేజ్ ముందు ఎవరికైనా స్టేజ్ మీద ఉంటే కొంచెం షై ఫీల్ అవుతా, నేను స్టేజ్ దిగితే ఫీల్ అవుతా అన్నారు. బేసిక్గా ఆయన నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్టేజ్ మీద ఎప్పుడైతే అప్పుడే నేను చాలా ఓపెన్గా ఉంటా, ఏమైనా అడగాల కానీ ఇప్పుడే నన్ను అడగండి మీరు, నేను దీనికి ఆన్సర్ చేస్తాను కూడా కొన్ని డైలాగ్స్ అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే పుష్ప 2కు బేసిక్గా ఆయనకున్న కాన్సర్ట్ టైంలో చాలా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఏంటంటే కాన్సర్ట్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి సినిమాకు కొంచెం తక్కువ పెట్టడం వల్ల మేబీ వాళ్ళు అడిగిన టైంకి అందియకపోవచ్చు వల్ల ఉండొచ్చు. ఈవెన్ రీసెంట్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయనది ఒక కాన్సర్ట్ జరిగింది, అది కూడా చాలా పెద్ద లెవెల్లో జరిగింది. ఆయనకు అందుకనే ఆ కాన్సర్ట్ వల్ల మేబీ దానివల్ల ఇన్ కేస్ ఒకవేళ కొంచెం ఆ టైం డ్యూరేషన్ వల్ల ఇబ్బంది పడి సో వేరే వాళ్ళకి ఇచ్చాను, ముందుగానే చెప్తే డెఫినెట్గా నేను ఇచ్చేవాన్నేమో అని ఇంటర్నల్గా ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నమాట. ఇక సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ కూడా ఇప్పుడు పుష్ప 1లో ఏంటంటే ఊ అంటావా ఉలికి పడదామా ఆ పాట ఏదైతుందో ఆ పాట కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. మనకు తెలుసు అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన కిజిక్ సాంగ్తో పోలిస్తే ఆ సాంగ్ని ఈ సాంగ్ని కంపేర్ చేస్తే ఏంటంటే అసలు అది ఎక్కడ మ్యాచ్ చేయదు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే థియేటర్లో చూసిన తర్వాత అవి చాలా బాగా ఎంగేజింగ్ అనిపిస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఊ అంటావా మామ పాట కూడా అప్పట్లో కొంచెం ఏంటంటే ఏంటి సాంగ్ ఇలా ఉంది అన్నారు, బట్ థియేటర్కి వెళ్ళేసరికి దాని లెవెల్ కంప్లీట్గా మారిపోయింది. సో అలానే ఇప్పుడు ఈ పాట కూడా మేబీ కిసిక్ సాంగ్ కూడా అలానే ఉంటుందేమో, కాకపోతే ఏంటంటే ఆ పాటతో కంపేర్ చేస్తే డెఫినెట్గా అంత రీచ్ అయితే రాదు అండ్ అంతగా బజ్ కూడా క్రియేట్ అవ్వదేమో అనిపిస్తుంది అనమాట. సాంగ్ వేర్షిప్ వచ్చింది అది వేరే విషయం, బట్ రెండు సాంగ్స్తో అంటే ఏంటంటే ఆయన ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుంది ఇంటర్నల్గా ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి టైంలో మేబీ ఉన్నంతలో బెస్ట్ ఇచ్చారు అని చెప్పేసి కూడా అని అన్నారు. అండ్ రీసెంట్గా అనేది కంగువ కూడా స్టార్ట్ చేయండి. కంగువ ఏంటంటే కంగువ కంప్లీట్గా ఆయనే, కంగువకు ఏంటంటే సూర్య గారికి ఇచ్చినట్టు మ్యూజిక్ ఆయనకు చాలా టైం ఉంది, ఆ టైంలో భాగంగానే ఆయన బీజిఎం అన్నీ చేయడం జరిగింది. అండ్ సాంగ్స్ పరంగా కొంతమంది ఏమంటున్నారంటే డిఎస్పీ గారిది బాగాలేదంటున్నారు కానీ ఈవెన్ చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. అంటే దాంట్లో ఫైట్ నాయక సాంగ్ బాగానే ఉంది, వీర సాంగ్ అది బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మెలోడీ విషయానికి వచ్చినట్టే మన్నింపు సాంగ్ ఉంటుంది, మన్నింపు సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. బీజిఎం మాత్రం కొంచెం ఎక్కడో అనిపించింది కానీ బట్ ఓవరాల్గా మ్యూజిక్ అయితే ఎక్కడగా డిసప్పాయింట్ చేయలేదు. అంటే కంగువాకు అంటే మేబీ సూర్యకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి డిఎస్పీ గారి కాంబినేషన్కి మేబీ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేశారేమో కానీ అవి బేసిక్గా గమనిస్తే ఏంటంటే చాలా బాగానే ఉంటాయి కంగువ. అండ్ ఇక్కడ పుష్ప విషయానికి వచ్చినట్లు ఏంటంటే ఆ టైం వల్ల మేబీ కొంచెం ఏదో అనిపించింది, బట్ వీళ్ళిద్దరి మధ్య అంటే ప్రొడ్యూసర్స్ వర్సెస్ డిఎస్పీ గారు అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ అంటే పని చేసేటప్పుడు ఎవరికైనా కానీ కొన్ని డెఫినెట్గా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే టైంలో అందించడంలో వాళ్ళు కానీ లేకపోతే ఈయన నన్ను కాదని వెళ్ళి ఇలాంటి చిన్న ఇష్యూస్ అనేది అంత పెద్ద ప్రాజెక్ట్లో చాలా అంటే చాలా కామన్ అనమాట. సో అందుకనే అలాంటివి జరిగినా ఇన్ కేస్ డెఫినెట్గా ఇంట్లో ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటే వాళ్ళు తమన్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది, ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది, డిఎస్పీ గారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. సో ఎందుకనే మేబీ ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి విషయం మీద కొంచెం ఏదో హర్ట్ అయ్యి లేకపోతే ఏదో ఉంటుంది కానీ ఫైనల్గా ఏంటంటే ఓకే గుడ్ ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి పెద్ద వివాదాలు లేకపోతే డిఎస్పీ వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్, డిఎస్పీ వర్సెస్ మూవీ టీము అని చెప్పేసి ఇలా చాలామంది బేసిక్ ఎవరికి ఉండదు. అలా ఉన్నట్లయితే నేను ఆయన చెన్నై ఈవెంట్కి కూడా రాకపో ఉండాలి, అది మీకు కూడా తెలుసు. చాలా ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్తో మాట్లాడారు అన్ని చేశారు, బట్ ప్రొడ్యూసర్స్ అయితే నవ్వుతూనే క్విట్ చేశారు కానీ దాని గురించి పెద్ద ఎక్కడైతే మాట్లాడలేదు అనమాట. సో ఇది డిఎస్పీ వర్సెస్ ప్రొడ్యూసర్స్, పుష్ప ప్రొడ్యూసర్స్ అంటున్నారు. సో దీంట్లో అయితే ఎలాంటి గొడవ లేదు, ఏం లేదు, కంప్లీట్గా టైం లేక అలా జరిగిపోయింది అనమాట.